శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోలు సృష్టించి జీసస్ పాదాల దగ్గర మన హిందూ దేవత మూర్తులను పెట్టడం, జీసస్ గొప్పవాడని మన హిందూ దేవతలతోనే పోటీల వీడియోలు పెట్టడం జరుగుతుంది మ్యామ్. దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి మ్యామ్? అంటే పెట్టిన వాడిని అడగాలి మనం. యాక్చువల్గా ఎందుకు అడగాలంటే జీసస్ ఎప్పుడు 2000 కదా. సో మరి అంతకుముందు ఉండే దేవతలు తర్వాత వచ్చి ఎట్లా మరి పాపం జీసస్ మీరే మాకు దేవుడు అని ఎలా చెప్తారు అంటే వాళ్ళకి తెలియాలి, అది కామన్ సెన్స్ లేదు. మీకు తెలుసో లేదో, నేను మద్రాస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తమిళ్ డిపార్ట్మెంట్లో ఒక శాఖ ఉండేది. అంటే క్రిస్టియానిటీ మీదే వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు. నా ఫ్రెండే, తను అన్ని మతాలకి మూలం క్రిస్టియానిటీ అని చేసింది, అంటే జీసస్సే ముందని. అమ్మాయికి పిహెచ్డి కూడా అవార్డ్ అయింది. నేను దెబ్బలాడా కూడా ఎట్లా అలా హౌ కెన్ యూ సే అంటే ఇల్లే అప్పుడిదా అని వాదించేది. అంటే మూర్ఖత్వం. ఇప్పుడు నా మతం గొప్పదా నీ మతం గొప్పదా కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ గొప్ప తక్కువ అనే ఒక భావన వచ్చింది అంటేనే అది దేవుడు కానట్టే. దేవుడు అనేవాడిని మనం గొప్పగా చూస్తాం, ఆయన తక్కువ ఎక్కువ అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. అంతేగాని ఇంకొక మతం గురించి మీరెవరు డిసైడ్ చేయడానికి? మీరు ఇంకో మతం మీద దృష్టి పెట్టారంటేనే మీ మతంలో లోపం ఉన్నట్టు, అంతే కదా. నా మతంలో నాకు లోపం ఉండి నా దేవుడి మీద నాకు నమ్మకం లేనప్పుడు నేను పక్క దేవుడితో పోల్చుకుని ఓహో ఈ దేవుడు గొప్పవాడు అయితే ఈయన తగ్గించి మన దేవుడిని పైకి తీసుకురావాలంటే ఆయన్ని వీళ్ళ కాళ్ళ దగ్గర తీసుకురావాలి అంటే ఇంతకంటే సంకుచితత్వం, ఇంతకంటే మీన్ మెంటాలిటీ ఇంకేదైనా ఉంటుందా? ఏ హిందూ దేవుళ్ళైనా నమ్మేవాళ్ళు క్రిస్టియానిటీ గురించి లేకపోతే జీసస్ని తీసుకొచ్చి అట్లా మాట్లాడతారా? ఒక అల్లాని తీసుకొచ్చి అట్లా మాట్లాడతారా? అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకి భయం. మీరు ఒక మతాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారంటేనే మీరు మనుషులు కాదు. మనం ఇప్పుడు వ్యక్తుల్ని నాశనం చేస్తాం, మనుషుల్ని నాశనం చేస్తాం. మూర్ఖత్వం అది. ఇప్పుడు నా మతం గొప్పది, నువ్వు ఒప్పుకోకపోతే మహిళల్ని రేప్ చేయండి, మహిళల్ని చంపేయండి, మహిళల్ని బలవంతంగా మత మార్పిడి చేయండి. ఇది చెప్పేది ఒక మతం? అది మతం అవుతుందా? అసలు దేవుడు అవుతాడా? దేవుడు అనేవాడు లేదు అందరూ నా కాళ్ళ దగ్గరే ఉండాలని ఏ దేవుడైనా చెప్తాడా? ఇప్పుడు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. విష్ణుమూర్తి చెప్తారా? శివుడు చెప్తారా? వినాయకుడు చెప్తారా? లేకపోతే ఆంజనేయ స్వామి చెప్తారా? ఎవరు చెప్పరు కదా. నీ నమ్మకం నీది, నీకు ఇష్టమైతే నన్ను పూజించి అంటారు తప్ప నువ్వు నన్నే పూజించాలని హిందూ దేవుళ్ళు ఎక్కడా చెప్పరు. అది మతం అంటే, అది విశ్వాసం అంటే. అది ఏఐ ద్వారా ఒక జీసస్ని పెట్టేసి ఏఐ ద్వారా ఒక శ్రీకృష్ణుడు అడుగుతాడు అనమాట, అయ్యో మీరు మహాభారతం టైంలో ఎందుకు రాలేదు అని జీసస్ని అడుగుతున్నాడు. దానికి జీసస్ అంటాడు, లేదు నాకు సమయం అప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చింది సమయం. అంటే అదేంటది? ఇక్కడ మీకు అర్థమైందా? అలాగే మీరు చెప్పటిగా ఆంజనేయ స్వామి, అసలు ఆంజనేయ స్వామి అదేంటి సంజీవుని తీసుకురావడానికి బలం ఇచ్చిందే జీసస్. మరి జీసస్ ఇందాకే విష్ణుమూర్తితో నేను అప్పుడు నాకు సమయం రాలేదు ఇప్పుడు వచ్చింది అన్నవాడు మరి త్రేతాయుగంలో ఎలా వస్తాడండి? ద్వాపరయుగం, ఇప్పుడు త్రేతాయుగం ద్వాపరయుగం కదా తర్వాత. మరి ద్వాపరయుగానికి రానివాడు త్రేతాయుగంలో ఎలా వచ్చాడు? అంటే నీకు కామన్ సెన్స్ లేదనే కదా ఏ చేసిన వాడికి. అంటే నాకు ఉండేది నాలెడ్జ్ తక్కువ ఉండవు, నేను చెప్తున్నా. వాళ్ళందరి ముందు మనం చాలా చిన్నవాళ్ళం, పిప్పీల కాలం కాబట్టి. అంటే ఎంత కామన్ సెన్స్ లేకుండా ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం మోసుకురావడానికి బలం ఇచ్చింది జీసస్. కానీ కృష్ణుడు మహాభారతం టైంలో రావడానికి ఆయనకి ఇంకా సమయం రాలేదు. సో ఇక్కడే కాంట్రడిక్టరీ మీకు అర్థమైందా? శివుడు సృష్టి స్థితి లయకారకుల్లో లయకారకుడు శివుడు. సృష్టించింది బ్రహ్మ, స్థితి ఎవరు? విష్ణువు. లయించేవాడు, లయం చేసేవాడు శివుడు. సో అందరూ శివుడు కూడా నువ్వే గొప్పవాడు అంటాడు పాపం. అంటే వీళ్ళ బుర్రలు ఎంత పాచిపట్టి ఎంత పాడైపోయి ఉన్నాయో చూసుకోండి. ఎక్కడ విదేశాల్లో ఉండే ఎక్కడో పాపం జీసస్ భారతదేశానికి వచ్చేసి ముందే ఈ దేవుళ్ళందరినీ పాపం గొప్పవాళ్ళని చేశాడు. కానీ ఆయన పాపం 2000 సంవత్సరంలో పుట్టాడు. అంటే మనం పిచ్చాళ్ళమా? చేసిన వాడు పిచ్చాడా? వాడికి బుద్ధి లేదు. వినాయకుడు మనకి అన్నింటికి కూడా ఆది దేవుడు.
మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టామంటే విఘ్నాలు లేకుండా ఉండడానికి వినాయకుడిని పూజిస్తాం. ఆ వినాయకుడు కూడా వెళ్ళి జీసస్ తోటి మొరపెట్టుకుంటాడు, నువ్వే అన్నింటికీ సృష్టి స్థితి లయకారకుడు నువ్వే అని. కాబట్టి అది చేసిన వాడిని తీసుకురండి, మాట్లాడదాం. వాడికి ఎంత పురాణ అవగాహన ఉందో, వాడికి ఎంత కామన్ సెన్స్ ఉందో. ఈ పనికి మాలిన ఏఐలు, పనికి మాలిన వీడియోలు, వీటి గురించి మనం మాట్లాడుకోవడం మన దౌర్భాగ్యం.